హాయ్ అండి. మరి చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎడ్యుకేషన్ పరంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇంటర్ ఫెయిల్ అయినావు, నువ్వేం చేస్తావు రాజకీయాలు, ఫైల్ పట్టుకొని ఉంటే నీకేం చదువు వస్తుంది అని చెప్పేసి ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్ ఫెయిల్ అయితే రాజకీయం చేయకూడదా? ఎల్వి ప్రసాద్ గారు ఏం చదివాడా? 5వ తరగతి చదివాడు. ఎంత రాజకీయం చేశాడు, ఎంత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాడు. ఎల్వి ప్రసాద్ కంటే గొప్ప ఏంట్రా బాబు మీరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చదివింది తక్కువైనా తర్వాత బ్రహ్మాండంగా పుస్తకాలు చదివి అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించుకుని నలుగురిలో 10 మందికి సేవ చేయాలనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. మనిషి అయి పుట్టిన తర్వాత మనిషికి సాయం చేయాలి అనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన సినీ ఫీల్డ్లో సూపర్ స్టార్గా ఎదిగిన ఆయనకు వచ్చినటువంటి అమౌంట్లో పేద బడుగు బలహీన వర్గాలకి సాయం చేస్తూ ఇవాళ రాజకీయ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి మీకు పోటీ అంటారా? మహాజ్ఞాని అతను, ఎన్నో పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి. నువ్వు బుక్స్ చదివితే మేధావితనం రాదా? అంటే ఓన్లీ కాలేజీకి వెళ్ళి చదివితే మేధావితనం వస్తుందా? కాబట్టి చదువుకి సేవ చేయడానికి సంబంధమే లేదు. సేవ చేయాలంటే మనసు ఉండాలి, సహాయం చేయాలంటే మనసు ఉండాలి. అంతే తప్ప మనసు లేని ఎదవులు కొంతమంది వేల 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసుకున్నారు. పవన్ కళ్యాణ్కి అది అవసరం లేదు. ఆయన సంపాదించుకున్నదే సాయం చేస్తాడు. కాబట్టి చదువు లేదని ఏడ్చే ఎదవులకి ఏం చదువు ఉందో నాకు తెలియదు, కానీ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా మీరు? జ్ఞానవంతుడు పవన్ కళ్యాణ్ గారు. అద్భుతమైన ఒక ఋషి. మనిషిని ఎలా గౌరవించాలి, మనిషిని ఎలా ప్రేమించాలి, మనిషిని ఎలాగా సాయం చేయాలి, మనం సంపాదించిన దాంట్లో తృణప్రాయంగా ఎలా ఇవ్వాలి, అది తెలుసు పవన్ కళ్యాణ్కి. అంతే తప్ప మీకులాగా దోపిడీ చేయడం చేత కాదు ఆయనకి. కాబట్టి పవన్ కళ్యాణ్తో పోటీ పెట్టుకోవద్దు. పవన్ కళ్యాణ్ చదువు గురించి మీరు విమర్శించవద్దు. అంటే దీంతో పాటుగానే చదువుకొని వాళ్ళందరూ రాజకీయాలకు వచ్చేస్తారు. ఇట్లనే ఎందుకంటే రాజకీయంలో చదువు అవసరం లేదు కదా, అందుకనే ఈయన కూడా వచ్చేసాడు అని చెప్పి. చదువు లేకపోవడం ఏంట్రా సన్నాసి ఎదవల్లరా? నేను అదే చెప్తున్నా. ఆయన చదువుకోకపోవడం ఏంటి? ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు. తర్వాత మా 100,000 పుస్తకాలు చదివిన మహాజ్ఞానతను. క్వాలిఫికేషనే నీకు ప్రయారిటీ అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం సాయం చేశారా? నాకు అర్థం కాదు. కాబట్టి అంత జ్ఞానం ఉన్నటువంటి మనిషి చదువుతో సంబంధం ఏముందంటున్నా? సాయం చేయడం కావాలి, కానీ మనిషికి ప్రేమించడం కావాలి, కడుపులో పెట్టుకుని చూసుకోవడం కావాలి. కానీ అంతే తప్ప చదువు ఏం చేసుకుంటారు? చదువుకుని ఏం చేస్తారు? ఆ మాత్రం చదువు సరిపోదా ఇప్పుడున్న రాజకీయాలను వెళ్ళడానికి? అంతకంటే గొప్ప చదువులు కావాలా? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే, ఏ వంక లేకపోతే డొంకట్టుకుని ఏడ్చినట్టు పవన్ కళ్యాణ్ పడి ఎదవలంతా ఏడుతున్నారు అంతే. ఇంటర్ ఫెయిల్ అయితే ఏది ఫెయిల్ అయితే ఏంది? ప్రభుత్వాన్ని కొనసాగిస్తుండా, మంచిగా చూస్తుండా లేదా అని చెప్పేసి ఆలోచించాలి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మ్యాటర్, చదువు మ్యాటర్ అంటే విజయ్ దళపతి గారు కూడా రాజకీయానికి కొత్తనే కదా. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తుండు. కంపారిటివ్లో మన ఏమంటారో మన హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఆంధ్రాలో చూసుకుంటుంటే, ఇక్కడికన్నా చూసుకుంటే అక్కడ చాలా కొత్త నెగోషియబుల్ థాట్స్తోని ముందుకు వస్తుండు. అట్లాంటిది ఇక్కడ చదువే మ్యాటర్ అంటే చదువులేని వాళ్ళు కూడా చాలామంది సీఎంలు అయ్యారు. ఆఖరికి ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి కాలేదా? సో నేనేమంటున్నానంటే మనకి ఇదే చెప్తున్నా, ఆంధ్ర ఇన్ని రోజులు డెవలప్మెంట్ కాంది ఎందుకనంటే మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించాం మనం. సరే భాయ్, నాకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం, నీకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టము, కానీ ఇక్కడ ఉన్నది ఎవరు రూలింగ్లో? కూటమి ప్రభుత్వం. మనం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తే, మంచి చేయకపోతే నెక్స్ట్ ప్రభుత్వంలో మనం ఓట్లు లేకుండా మనం చూసుకోవచ్చు. అంతేగాని మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ కూడా మంచి చేసేవాని ఉద్దేశంతో కూడా వచ్చినోడు కూడా చెడు చేసి వెళ్ళిపోతాడు. అట్లాంటి అదే చెప్తున్నా, తెలంగాణకి ఆంధ్రకి డిఫరెంట్ అంటే ఇదే అన్న. సో ఓవరాల్గా చెప్తున్నా, చదువుకోలేదా అని చెప్పేసి కాదు. చదువుకోకపోయినా సరే, చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మీ ప్రభుత్వానికి వచ్చినా సరే కొన్ని మారుమూల గ్రామంలో కరెంటు కూడా చూడలేదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు కరెంటు చూసిరంటే అది పవన్ కళ్యాణ్ పుణ్యం అని చెప్పుకోవచ్చు కదా. డెవలప్మెంట్కి చదువుకి ఏం అవసరం? సో ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్నట్టు గొప్ప నాయకుడు అన్న. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు డిప్యూటీ సీఎం అని చెప్పేసి, కాకపోతే కొన్ని ప్రభుత్వాల కింద చూసుకుంటే డిప్యూటీ సీఎం అనేది ఒక పేరు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండో, డిప్యూటీ సీఎం అనే పదానికి ఒక బ్రాండ్ లాగా మార్చిండు. సో ఏ విధంగా చూసుకున్నా సరే కంపల్సరీ పవన్ కళ్యాణ్ అన్న. రాజకీయాలలో రావడానికి చదువు అవసరం లేదు కాబట్టి ఇలా వచ్చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు? అంటే చదువు అవసరం అంటారా రాజకీయాలలో రావడానికి? లేదంటారా? కంపల్సరీ అవసరమే అన్న. కాకపోతే ఒక ఎంబీఏ చేయాలి, డిగ్రీ కంప్లీట్ కావాలని చెప్పేసి కరెక్ట్ అయితే ఏం లేదు. అర్థమవుతుందా? తెలివి ఉండి ఆ తెలివితోని ప్రభుత్వాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి,
లైక్ ప్రజల్ని ఎలా లైక్ కష్టపెట్టకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక థాట్ ఉన్న ఒక విజనరీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి లైక్ అట్లాంటి వానికి మాత్రం అవసరం లేదనే చెప్పేసి నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఇంటర్ అన్న చదివాడు. ఉం? మన అంబానీ గారు ఓన్లీ 7th క్లాస్ చదివారు. ఆయన ప్రపంచంలోనే ధనవంతుడు 7th క్లాస్కే. అలాంటిది ఆయన కంటే ఇంటర్ అన్నా చదివాడు కదా, మరి అలా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎంత చదివితే ఎందుకయ్యా? చదువు లేకున్నా ట్రోల్ చేస్తారు, చదువుకున్నా ట్రోల్ చేస్తారు, చదువు తక్కువైనా ట్రోల్ చేస్తారు. ఇంకా జనాలకి ఏం పని లేదా? తిన్నదరక్క ఫోన్లు అప్పుడు కాలంలో ఫోన్లు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లోడు 5 సంవత్సరాల పిల్లోడు చేతిలో కూడా ఫోను రాబట్టి ఈరోజు ట్రోల్స్, మెసేజ్లు, కామెంట్లు ఇన్ని అవసరమా? అంటే ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నా, తింటారు కదా అది అరగకపోగా ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు, కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు, తిన్నదరక్క. అందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ చదివారు, అంబానీ గారు 7th క్లాస్ చదివారు. ఇంద్రధనస్సులో 7 రంగులు, తిరుపతి కొండ 7, అంబానీ చదువు కూడా 7వ క్లాసే. చూసావా ఎంత పవర్ఫుల్లో? ఇంద్రధనస్సు అంటే 7 రంగులు. మనం ఇట్లా చూడాలి వర్షం వస్తే ఇంద్రధనుస్కి. చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు ఇంటర్ ఫెయిల్ అయ్యావు, నీకెందుకు రాజకీయాలని చెప్పి కమెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. సో దీనికి ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు కూడా పాపము ఒకప్పుడు చాయ్ అమ్మి దేశ ప్రధాని అయ్యారు. మరి అది కూడా ట్రోల్ చేయొచ్చు కదా. చాయ్ అమ్మినోడికి ఎందుకు ప్రధానమంత్రి పోస్టు, చదువుకున్నోడికి ఇవ్వచ్చు కదా అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? అంటే కష్టే ఫలే, అంటే కష్టపడినందుకు ఫలితము ఎవరికైనా దక్కుతుంది. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే మన ప్రధానమంత్రి గారు, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే మన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అంటే ఎంత హైలైట్ అది. దానికి ఎందుకు ట్రోల్ చేయట్లేదు? అదొకటి. మళ్ళీ ఆమె రాష్ట్రపతి ఎవరు లేడీ, ఆమె పేరు ఏం పేరు? ఆమె ముర్ము కదా. ఆమె ఎవరో తెలుసా? వీధుల్లో చెత్త ఏరుకునే ఆమె. అలాంటిది ఏ పోస్ట్లో ఉంది? సిగ్గుండాలి, మామూలుగా కాదు. ఆమె ఏ పోస్ట్లో ఉంది? ఒకప్పుడు ఇక్కడ మూట పెట్టుకొని రోడ్లలో చూసావా, జిహెచ్ఎంసీ వాళ్ళు బాటిల్స్, చెత్త కాగితాలు ఏరుకునే మనిషిని ఈరోజు రాష్ట్రపతి కదా ఆమె. రాష్ట్రపతిని చేశారంటే అదృష్టం అలా వస్తుందయ్యా. ఇప్పుడు ఇంటర్కే నీకెందుకు డిప్యూటీ సీఎం అన్నారు, మరి ఆయన ఛాయ్ అమ్మేటోడు దేశ ప్రధాని అయ్యాడు, చెత్త ఏరుకునే ఆమె రాష్ట్రపతి అయింది. ఒక మహిళ ఏమన్నా చూసారా? ఆమెకు చదువు కూడా లేదు, అసలు ఏమీ చదువుకోలేదు. అలాంటిది చెత్త ఏరుకునే వాళ్ళు ఎవరన్నా చదువుకొని ఉంటారా? సరే చదువుకున్నారనుకోండి, ఒకవేళ చదువుకున్నారంటే ఎంత చదివారో అది మీరే చెప్పండి. కానీ చాలామంది ఏమీ లేకుండానే అంత పైకి వచ్చిన వాళ్ళయ్యా. ఇలా ట్రోల్ చేయకండి దయచేసి. ప్రపంచ యావత్ భారతదేశం మొత్తం పైన దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ వరకనే చదివారు. ఫెయిలు పాస్ పక్కన పెట్టండి, విన్నారా? ఫెయిలా పాస్ అని పక్కన పెట్టండి. మనకు స్వతంత్రము 1947లో మనకు వచ్చింది, 1947లో, అంటే 1947లో. అప్పుడు ఏం చదువుకోనరు నాయకులు? ఆ రోజుల్లో ఏం చదువుకోనరు? చదువుకోలేదు కదా. ఈ రోజుల్లో గుణం ఉండాలా, ప్రజల పట్ల అభిమానం ఉండాలా, రక్షణ కల్పించే వ్యక్తి కావాలి తప్ప స్టడీతో పర్సన్ ఏముంది చెప్పండి? ఈ రోజున ఐపీఎస్ చదువుకునే వాళ్ళు ఆకులు కుట్టుకుంటారు. సరే, మీరు ఇంటర్ ప్రైవేట్ పవన్ కళ్యాణ్ గారు ట్రోలింగ్ చేస్తారు కదా మీరు. మరి గత ప్రభుత్వంలో మీరు మంచి పాస్ అయిన వ్యక్తులే కదా, మరి విద్యార్థులకు ఏమి ఇచ్చారని, స్టూడెంట్స్కి ఏమి ఇచ్చారని, ఐపీఎస్లకి ఏమి ఇచ్చారు, బీఎడ్ సెషన్కి ఏమి, ఎంసెట్కి, ఎంఎస్కి ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చారు మీరు? ఖచ్చితంగా అడుగుతున్నాను నేను. ఎంబీఏ అయిన వాళ్ళకి ఏమి ఇచ్చారు, బీటెక్ అయిన వాళ్ళకి, స్టూడెంట్స్కి ఏమి ఇచ్చారు? చదువుతో పని కాదు, ప్రజల పట్ల గౌరవం ఉందా లేదు కావాలా. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ ఫెయిల్ అయినారా? మరి మీరేమైనారు? మీరు ఎంతవరకు చదివినారు? మీరు ఖచ్చితంగా ట్రాప్ చేసే మీరు పాస్ అయినారు. ఎవరెవరైతే మాట్లాడతారో పవన్ కళ్యాణ్కి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు సరే పాస్ అవ్వలేదు, ఓకే ఒప్పుకుంటాను,
మరి మీరు డబ్బులు కట్టి పాస్ అయిన వాళ్ళు అవును. మీరు సరే చాలామంది అన్ని పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంఎస్సీలు చాలామంది ఉన్నారు కదా. మరి మీరేం చదివినారు? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే 7th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఎంపీ ఉన్నారు ఈ రోజున. మీరు 7th క్లాస్ చదివిన వ్యక్తులు కూడా మీ పేరు కూడా మీరు రాసుకోలేరు, ఎంపీలు అయినారు. సరే పవన్ కళ్యాణ్ ఇంటర్ పెళ్ళి అయితే ఏముంది? ఇంటర్ పెళ్ళికి రాజకీయానికి సంబంధం ఏముంది? మరి ఏది దొరక్క ఇదే దొరికిందా అని అడుగుతున్నా. ఆ. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే రాజకీయంకి చదువు అవసరం లేదు కాబట్టి ఇటు సైడ్ వచ్చేసాడు ఈయన, సినిమాలు ఎలాగో వదిలేస్తాడు ఫ్యూచర్లో అని చెప్పి కమెంట్లు చేస్తున్నారు ఈ పోస్టుల కింద. సో మీరేమో ఒక్క మాట చెప్తానంతవా, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే దాదాపు ప్రతి హీరో ప్యాన్ ఇండియా సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు 50 రోజులు నటిస్తే 100 కోట్లు వస్తుంది. మరి టోల్ స్టేషన్ ఈ మహానుభావులు ఉన్నారు చూడండి, రాజకీయం తప్పితే ఎన్ని పలికిరారు. మీరు రాజకీయం వల్ల దొంగ డబ్బులు దోచుకుంటే, ప్రజాసొమ్ము దోచుకుంటే మీకు 100 కోట్లు వస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది. అవి కూడా వదిలేసి ప్రజాసేవకు వచ్చాడు. సినిమాలు కూడా వదిలేసి మీరు దొంగ డబ్బులు తీసుకుంటారు, మీరు ప్రజా ఆధారం డబ్బులు ప్రభుత్వ సొమ్ము మింగిసిన మీరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది. కానీ అవన్నీ కూడా వదులుకొని అన్నీ ఖండించాలా, ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వస్తే 10th క్లాస్ అయినావా, ఇంటర్ పాస్ అయినావా, 7th క్లాస్ అయినావా, 5th క్లాస్ పాస్ అయినావా, ఫెయిల్ అయినావా, ఇవి మీకు అవసరం అబ్బా? పరిపాలన ఎట్లుంది చూడండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలాగుంది దాని పట్ల మీరు చూడాలా, అసూయ పడొద్దు. మీరు ఎలాగో చేయలేరు, మీరు ఎలాగో పవన్ కళ్యాణ్ గారి లెక్క మీరు పరిపాలన చేయలేరు. పవన్ కళ్యాణ్ పరిపాలన చేసినట్టు మీరే కాదు, మీ ముత్తాతలు కూడా చేయలేరు. అది పక్కన పెడితే కనుక ఇవన్నీ దొరకక లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ ఫెయిల్ అయ్యారు. మీరేం చదువుకోరు? 10th క్లాస్లో 3 సార్లు ఫెయిల్ అయినారు మీరు. నాకు తెలిసిన వ్యక్తుల పేర్లు కూడా నాకు తెలియదు, చెప్పను. 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయితే 270 మార్కులతో పాస్ అయిన ఒక వ్యక్తి, అది మూడోసారి. మనకు తెలియందా ఎందుకు ఈ గొప్పలు? అది మీరు సర్దుబాటు చేయలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళలేరు. తీసుకెళ్ళిన వ్యక్తిపై ట్రోలింగ్ చేస్తారు. మనకు సిగ్గు, శర్మ, గౌరవం ఉండాలి. ముందు గౌరవం ఉండాలి. అది మనం తెలుసుకున్నప్పుడే మనిషిగా మనకి గౌరవం ఉంటుందని భావిస్తాను. అలాగనే పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ట్రోల్ చేయొద్దని భావిస్తూ ఉన్నా.